పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము వచనములు 35 నుండి 37 వరకు. యేసు దేవాలయములో బోధించుచు, క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర బోధకులు ఎట్లు చెప్పుచున్నారు? దావీదే పవిత్రాత్మ ప్రేరణతో ఇట్లు వచించెను, నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో పలికెను. ఆయనను తన ప్రభువు అని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లగును అని ప్రశ్నించెను. జనసమూహములు ఆయన బోధనలను సంతోషముతో ఆలకించుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులరా, గత 4 రోజులుగా ఈ సువిశేష ధ్యానమును మార్కు సువార్త 12వ అధ్యాయము నుండి మనందరము కూడాను ఆలకిస్తూ ఉన్నాము. ఈ 12వ అధ్యాయములో మొదటి నుండి కూడాను మనం ధ్యానం చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ధ్యానం చేసేటువంటిది మెస్సయ్యను గూర్చినటువంటి ఒక ప్రశ్న. దావీదు కుమారుడుగా క్రీస్తు ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్నను అక్కడ వారు లేవనెత్తుతూ ఉన్నారు. బహుశా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు ఈ యొక్క ప్రశ్నను ప్రభువునకు వేస్తూ ఉన్నారు. శిష్యులు దీనికి సమాధానం చెప్తూ ఉన్నారు. ఎందుకు ఆయనను మెస్సయ్య అని పలుకుతూ దావీదు కుమారుడు అంటవేంటి అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది మన విశ్వాసానికి ఒక లోతైనటువంటి ప్రశ్నగా కూడా ఉంటూ ఉంది. ప్రియమైన సహోదరులారా, క్రీస్తు చారిత్రాత్మకంగా ఉన్నటువంటి వాడు. క్రీస్తు చరిత్రకారుడు. క్రీస్తు నివసిస్తున్నాడు. ఆయన చరిత్రలో భాగమయ్యాడు. మనుష్యవతారమెత్తి చరిత్రలో భాగమయ్యాడు. అయితే వాక్యము మనకు కనపడుతూ ఉంది. లూకా సువార్తలో ప్రియమైన సహోదరి సహోదరులరా, 1వ అధ్యాయంలో మనందరం కూడా చదువుతూ ఉన్నాం. యేసు జనన సూచన దూత ప్రకటనలో ఇదిగో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలవబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అన్న సత్యాన్ని మనము లూకా సువార్త 1వ అధ్యాయంలో 26వ వచనము నుండి 38వ వచనం వరకు మనందరం కూడా వింటూ ఉన్నాము. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, మహోన్నతుని కుమారుని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును అని చెప్పని ఆనాడు దేవదూత మరియతో క్రీస్తు జన్మించేటువంటి సమయంలో పలికినటువంటి ఆ మాట వెనకాల దాగి ఉన్నటువంటి అర్థాన్ని మనందరం కూడా గ్రహించాలి. ఈషాయి కుమారుడు దావీదు. ఈషాయి సంతతిలో దావీదును ప్రభువు ఎన్నుకుంటూ ఉన్నాడు. సమూవేలు దావీదును తన 12వ ఏట అభిషేకిస్తూ ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ లోకములో జరగబోయేటువంటి ఈ మహా బృహత్తరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యమునకు ఇదిగో ప్రభువు నాంది పలుకుతూ ఉన్నాడు. ప్రభువు నాంది పలుకుతూ ఉన్నాడు. ఈ దావీదుని ఒక చిహ్నంగా చూపిస్తూ ఉన్నాడు. దావీదు వంశములో ఆయన జన్మించాలి అని సాక్షాత్తు దేవాతి దేవుడు, ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటి దేవుడు ఈ దావీదు వంశములోనే తను మనుష్యవతారము ఎత్తాలి అని చెప్పని ఇదిగో ఆయన ప్రణాళిక వేసుకొని ఉన్నాడు. అందుకనే దేవుడు దావీదును చిన్న ప్రాయంలోనే ఎన్నుకొని సమూవేలు ప్రవక్త ద్వారా రాజుగా అభిషేకించాడు అని 2వ సమూవేలు గ్రంథము 7వ అధ్యాయము 16లో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. నీ కుటుంబము నీ రాజ్యము
కలకాలము నా కన్ను సన్నలమనును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నలమనును. నా కనుసన్నల్లో ఉంటుంది. ప్రభువుని ఆరాధించేటువంటి వారు, ప్రభువుని పూజించేటువంటి వారు, ప్రభువు మీద ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేసేటువంటి వారు, ఇక నా యొక్క జీవితంలో ఇదిగో దేవుణ్ణి ప్రథమ స్థానాన్నిచ్చి గౌరవించి పూజించేటువంటి వ్యక్తులు, ఆ కుటుంబము, ఆ యొక్క రాజ్యము లేదా ఆ వంశము లేదా ఆ వ్యక్తి ఇదిగో ఈ విధంగా దేవుని కనుసన్నల్లో ఉంటాడు. కాబట్టి ఈషాయి ఆ యొక్క వంశాన్ని, దావీదు యొక్క వంశాన్ని దేవుడు తన కనుసన్నల్లో పెట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును అని చెప్పాడు. దావీదుని అభిషేకించినటువంటి సమయంలోనే నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును. అందుకనే ఇదిగో దావీదు వంశమున జన్మించినటువంటి ఈ లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని యొక్క సింహాసనము శాశ్వతమైనటువంటిది, అంతము లేనటువంటిది. ఆది అంతము లేనటువంటి ప్రభువు అంతము లేనటువంటి ఇదిగో సింహాసనాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆ సింహాసనము నుండి ఆయన మనలను పరిపాలిస్తూ ఉన్నాడు. దానిని బట్టియే కీర్తన 110:1 వచనములో ప్రియమైన సహోదరులరా, మనందరం కూడా చదువుకుంటున్నటువంటి మాట, ఈరోజు విడినటువంటి సువిశేషములో 36వ వచనములో ఇదిగో ఈ విధంగా చెప్పబడింది. దావీదే పవిత్రాత్మ ప్రేరణతో ఇట్లు వచించాడు. ఎలా వచించాడు? నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో పలికెను. 110:1 ప్రభువు నా ప్రభువుతో ఇట్లనను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున ఆసీనుడవు కమ్ము. తండ్రి దేవుడు యేసు ప్రభువుతో చెప్పిన మాటను వక్కానించారు. యేసు దావీదు వంశంలోనే జన్మించాడు. మనందరూ కూడా తెలిసినటువంటి అంశమే. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుకొని విని ఉన్నాం. దావీదు వంశాన్ని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. ఈషాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును అని చెప్పని యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ఆ ప్రవచనానికి ఇగో నిదర్శనంగా, ఫలితంగా ప్రభుని యొక్క జన్మ జరుగుతూ ఉంది. కాబట్టి ఇదిగో యేసు కనుకనే మత్తయి 21:9 యేసు ముందు వెనక వచ్చి జనసమూహము ఈ విధంగా అంటూ ఉన్నారు ఆయనను, దావీదు కుమారా జయము, సర్వోన్నతమున జయము అని విజయధ్వానాలు చేసిరి. ఇది ప్రభువుని ఇదిగో మటల ఆదివారం రోజున, రాణికమ్మల ఆదివారం రోజున మనందరం కూడా చెప్పుకునే, ధ్యానం చేసుకునేటువంటిది ఇదే. అంటే యూదులు, ఇజ్రాయేలీలు ప్రభువుని దావీదు కుమారునిగా ఎంచి ఆయనకు జయమను విజయధ్వానాలు చేస్తూ ఆయనను ఆహ్వానించారు. దావీదు వంశములోనే మెస్సియ జన్మిస్తాడు అని చెప్పిన ప్రవక్తలు ప్రవచించారు. కాబట్టి ఇతని ద్వారా మాత్రమే ఈ లోకమునకు రక్షణ అనేటువంటి అంశాన్ని వారు విశ్వసించి నమ్మి హృదయంలో తీసుకొని అతడే ఇతడు అని ఆ ప్రభువుని ఆహ్వానించారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనములో కూడా మనం చూస్తున్నాం. గుడ్డివారు కూడా యేసు ప్రభువును దావీదు కుమారా కరుణించయ్యా అని చెప్పని మొరపెట్టినటువంటి ఇదిగో సందర్భాన్ని మనందరం కూడా ధ్యానం చేయాలి. గుడ్డి భర్తమయ్యి రోడ్డు ప్రక్కన కూర్చొని దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా అని చెప్పను. అంటే ఈ ఇశ్రాయేలీలకు, ఈ యూదులకు ప్రేమైన సహోదరులరా, దేవుని యొక్క వాక్యము నెమరు వేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు, ఏ వాక్యాన్ని కూడా మరిచిపోయేటువంటి వాళ్ళు కాదు. ప్రవక్తలు ముఖ్యంగా ఇదిగో ఈ మెస్సయ్య యొక్క రాకడ గురించి ప్రవచించినటువంటి ప్రవచనాలను ప్రతి విశ్వాసీ కూడా నమ్మి విశ్వసిస్తూ ఉండేటువంటి వాడు, దాన్ని వాళ్ళకి బైహార్ట్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క జీవితాల్లో భాగమైపోయింది అదంతా కూడా. కాబట్టే ఇదిగో వారు ఇదిగో ప్రభువుని చూసి దావీదు కుమారా యేసయ్యా మమ్మ కరుణించయ్యా అని చెప్పని మొరపెట్టుకున్నాడు. దావీదు వంశాన్ని ఎన్నుకొని ఆ వంశములో జన్మించాడు కనుకనే ఆయన దావీదు కుమారుడని పిలిపించుకోవటానికి ప్రభువు సిగ్గుపడలేదు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ వంశాన్ని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. కాబట్టి మనుష్యావతారం ఎత్తినటువంటి ప్రభువు ఏ విధంగానైతే దావీదు, సొలొమోను, ఆ విధంగా ఉన్నటువంటి ప్రవక్తలు
రాజులందరి యొక్క ఆ వంశాలను గనక చూసుకుంటూ ఉంటే ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడు వారి యొక్క జీవితాలలో ఎటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసి ఉంచారో మనందరికీ కూడా అర్థమవుతూ ఉంది. కనుకనే తన ప్రభువుకే జన్మనిచ్చి శత్రువైనటువంటి సాతానును అనగదొక్కి మరణాన్ని జయించి పునరుత్థానుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నటువంటి ప్రభువును గూర్చి దావీదు ముందుగానే పవిత్రాత్మ ప్రేరణతో ప్రస్తావించాడు. ఏమన్నాడు? మత్తయి 1:20 ప్రభుదూత కలలో కనిపించి ఇదిగో పునీత యోసేపుతో ఈ విధంగా పలుకుతూ ఉంది. ఏమని? దావీదు కుమారుడమైన యోసేపు అని సంబోధిస్తూ ఉన్నాడు. దేవదూత అక్కడ మరియతో కూడా నీవు గర్భము ధరిస్తావు, నీవు ఒక కుమారుని కంటావు, అతడు మహోన్నతుడై మహనీయుని కుమారుడని పిలుస్తూ దావీదు వంశంలో జన్మిస్తాడు, దావీదు యొక్క సింహాసనాన్ని ఇదిగో దేవుడు శాశ్వతంగా ఆయనకి ఇస్తాడు అని చెప్పని దేవదూత పలికాడు. ఇక్కడ మరియను ఇదిగో రహస్యంగా వదిలించుకుందాము అనుకునేటువంటి యోసేపుతో కలలో ఇదిగో దేవదూత కనిపించి పలుకుతున్నటువంటి మాటలు. దావీదు కుమారుడవైన యోసేపు, దావీదు వంశంలో జన్మించినటువంటి యోసేపు, నీ భార్య అయినటువంటి మరియను స్వీకరించుటకు నీవు భయపడవద్దు. ఆమె గర్భము ధరించి పవిత్రాత్మ శక్తితో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి కవచము ఆమెను భద్రపరుస్తూ ఉంది. అందుకనే ఈ లోక సంబంధమైనటువంటి ప్రక్రియ ద్వారా కాకుండా దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా శూన్యము నుండి దేవుడి లోకమును సృష్టించి మనిషిని సృష్టించినటువంటి అదే ఆత్మ తల్లి అయినటువంటి మరియ యొక్క గర్భమును ఆవరించి సంరక్షించి ఒక కవచంగా ఉండి ఇదిగో ఆమె ద్వారా ఆయన మనుష్యావతారం ఎత్తబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని యోసేపుకు తెలియజేస్తుంది. కాబట్టి దావీదు కుమారుడమైన యోసేపు అని సంబోధిస్తూ ఉన్నారు. కనుక తన ప్రభువు తన వంశంలో జన్మించటం వల్ల దావీదు కుమారుడని పిలువబడినట్లు ధర్మశాస్త్ర బోధకులకు కూడా వివరించాడు ప్రభువు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, మనందరం కూడా దావీదు కుమార యేసయ్య అంటే చరిత్రకారుడు, చరిత్రలో ఉన్నవాడు, వంశంలో జన్మించినటువంటి వాడు, క్రీస్తు యొక్క జన్మ సత్యము అనేటువంటి దానిని, క్రీస్తు మనుష్యావతారం సత్యము అనేటువంటి దానిని మనందరం కూడా ధ్యానం చేయాలి, నమ్మాలి, విశ్వసించాలి. ప్రభువు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైనటువంటి దేవానికి వందనాలు, స్తోత్రాలు. మానవులమైనటువంటి మమ్మలను అమరత్వంతో సృష్టించి ఉన్నావు. ఈ శరీరములకు కానీ ఆత్మకు మరణము లేదు అని మాకు ప్రబోధించి ఉన్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఓ ప్రభువా, నీవే స్వయంగా చరిత్రకారుడిగా మానవుల మధ్యలోకి వేంచేయాలని ప్రణాళిక పన్నుకొని ఉన్నావు. ప్రభువా, దావీదు వంశమును ఏ విధంగానైతే ఎన్నుకొని ఆ వంశము ద్వారా నీవు ఈ లోకంలో జన్మించి ఉన్నావో, లోకమునకు రక్షించి ఉన్నావో, మేమందరం కూడా గ్రహించేటువంటి జ్ఞానమును మాకు ప్రసాదించమని అర్థిస్తూ ఉన్నా. ప్రభువా, నిన్ను విశ్వసించేటువంటి మమ్మల్ని దీవించండి. నిన్ను నమ్మి నీ మార్గము నడవటానికి ప్రయత్నించేటువంటి మమ్మల్ని దీవించండి. మా విశ్వాసాన్ని బలపరచండి. మా వంశాలను దీవించండి. మా బిడ్డలను దీవించండి. మా కుటుంబాలను ఆశీర్వదించండి. మేము నమ్మినటువంటి ఈ విశ్వాసమందు కడవరకు కూడా చెదరిపోనటువంటి దృఢత్వము కలిగి జీవించేటువంటి కృపను ప్రసాదించండి. నన్ను నమ్మి నాపై ఆధారపడవాలని దీవిస్తాను అని వాగ్దానం చేసినటువంటి ప్రభువా, ఇదిగో మేము చేయు ప్రార్థన ద్వారా, మేము వ్యక్తం చేయు విశ్వాసము ద్వారా, మేము చూపించే నమ్మకము ద్వారా మేమును మా కుటుంబమును దీవింపబడినట్లు ఆశీర్వదించండి. మేమును మా వంశమును దీవించండి ప్రభువా. ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు మేము చిక్కుకొని పోకుండా మేము చూసి ముందుకు నడిచే కృపను ప్రసాదించమని అర్థిస్తున్నాం. ఈ మనవులన్నింటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.